అందరూ కుజదోషాలు ఉన్నాయని, అవి ఉన్నాయని, ఇవి ఉన్నాయని రకరకాలైన పూజలు, హోమాలు అవన్నీ చేయిస్తూ ఉంటారు. అవి చేయించడం మంచిదే, నేను దాన్ని కాదని చెప్పను. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో మనం దేన్నైతే నమ్ముతూ ఉన్నామో దాన్నే ఇతరులు క్యాష్ చేసుకోవడానికి, అంటే దాన్ని సొమ్ము చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏ పూజలు చేయించినా ఏదైనా 1-2 సార్లు అది కరెక్ట్గా చేస్తున్నారా, దానికి ఎంత అమౌంట్ అవుతుంది ఏంది అన్ని విషయాలు కనుక్కొని తదనుగుణంగా ఆ పూజకి మనకి ఏమీ తెలియదు కదా స్వామి, పంతులు గారు మనం ఆ పూజకి ఎంత అవుతుందో మరి అది మీరే కదా చెప్పాలి అనొచ్చు. ఏమీ తెలియకపోయినా ఈరోజు మనం ఈ ఒక మనిషికి ఎంత డబ్బులు ఇస్తున్నాం, ఎంత ఖర్చు అవుతుంది, అన్ని విషయాలు తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఒకసారి విచారించుకొని మీ ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ పూజలన్నీ కూడా చేయించుకోండి. అది ఎవరైనా సరే, నేనైనా కూడా ఆ విధంగా చేయించండి. ఈ మధ్యకాలంలో నా దగ్గర ఒక అతను వచ్చాడు. పాపం రోజు కూలి పని చేసుకునే అతను, రోజుకి 700 రూపాయలు కూలి పని చేసుకొని అతని దగ్గర దాదాపు 40,000 50,000 రూపాయలు తీసుకున్నారని నాకు చెప్తే నేను చాలా బాధపడ్డాను. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఉపయోగించుకుంటారని నా